నమస్కారం. సిస్టర్స్ టాపిక్కి స్వాగతం. సమ్మర్లో అంటే అందరూ సాధారణంగా సెలవులు ఇవ్వగానే చిన్నపిల్లలందరూ అమ్మమ్మ గారి ఇళ్ళకి లేకపోతే నాయనమ్మల ఇళ్ళకి తాతగారి ఇళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళు. సాధారణంగా అప్పుడు ఎవరో ఒకళ్ళ ఊళ్ళో పెళ్ళిళ్ళు జరుగుతుండే. పల్లెటూళ్ళ విషయమే చెప్తున్నాం, మన సిటీస్ మాట మాట్లాడట్లా. పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ భోజనాలు, అక్కడ పరిశుభ్రత, అక్కడ పొదుపు అంటే వృధా కాకుండా ఉండడం, అవి ఒకసారి గుర్తున్నాయా నీకు? మనం చిన్నప్పుడు వెళ్ళిన పెళ్ళిళ్ళకి చాలా బాగా గుర్తుంది అది నాకు. మన ఊరు వెళ్ళినప్పుడు, మన ఊరు అంటే అదే ఆలమూరు వెళ్ళినప్పుడు అక్కడ పెళ్ళిళ్ళకి పిలిచేటప్పుడు కూడా ఇప్పట్లాగా మండపాలు అవన్నీ కాదు కదా, ఇళ్లల్లోనే. కాబట్టి పిల్లల బంతి వేరుగా ఉండేది, మగవాళ్ళ బంతి వేరుగా ఉండేది, ఆడవాళ్ళ బంతి వేరుగా ఉండేది. ఎవరికి వాళ్ళకి విడివిడిగా పిలిచేవారు. సో పిల్లలందరినీ రమ్మన్నప్పుడు మనందరం కలిసి బయలుదేరి వెళ్ళేవాళ్ళం. అయ్యో ఇంతమంది వెళ్ళొచ్చా, ఇంతమందికి వాళ్ళు పెట్టగలరా, ఇంత ఖర్చా, ఇంటిల్లి బాధి వెళ్ళేవాళ్ళం. ఊరంతా అసలు పెళ్లి అంటే ఆల్మోస్ట్ ఊళ్ళో ఉన్న అందరూ ఆ ఇంట్లో భోజనం చేసి వచ్చేవారు. ఎందుకంటే ఇప్పట్లాగా ఒక భోజనం పెట్టాలి అంటే 800 to 1000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంత ఖర్చు అంటే వాళ్ళ రోజున కూల్ డ్రింక్స్ ఇస్తున్నారా, వెల్కమ్ డ్రింక్ ఇస్తున్నారా, చాట్స్ పెడుతున్నారా, ఐస్ క్రీమ్ పెడుతున్నారా, భోజనంలో ఎన్ని ఐటమ్స్, ఎన్ని స్వీట్స్, ఎన్ని హాట్స్, ఇవి ఏమీ లేవు. హాయిగా పెళ్లి అంటే పప్పన్నం పెడుతున్నారా లేదా బూర్లు పులిహార. అసలు అడగడం కూడా గుర్తుందా, పప్పన్నం ఎప్పుడు పెడతారు అనేవారు. అంటే పప్పన్నం అనేది ఆ రోజుల్లో అంత ప్రశస్త అనమాట, అంతే, అది అలా ఉండేది. సో వాళ్ళు భోజనానికి పిలవంగానే హాయిగా మనకి ఇళ్లలో నుంచే అందరూ గ్లాసులతోటి లేదా చెంబులతోటి నీళ్ళు ఇచ్చి పంపించేవారు. మంచినీళ్ళు మాత్రం మనమే తీసుకెళ్లేవాళ్ళం. ఎంత ఆరోగ్యం, మంచి అలవాటు అది. అంటే ఇప్పుడంటే బాటిల్స్ వచ్చాయి కానీ అప్పుడు లేవు కదా. కానీ సో అన్ని ముంచి పెట్టే కంటే ఎవరి గ్లాస్ తో వాళ్ళు తీసుకెళ్లిపోతే కనుక హైజీనిక్ గా ఉంటుంది. అదొకటిను. నిజంగా చెప్పాలంటే పెళ్లి వాళ్ళకి నీళ్లు సమకూర్చడం చాలా కష్టం. ఇదేంటంటే మనం అంతటిగా మనం తీసుకెళ్ళడం వల్ల నువ్వు ఆరోగ్యము ప్లస్ వాళ్ళకి ఒక పని తగ్గుతుంది, వేస్టేజ్ ఉండదు. ఎవరిళ్ళ నుంచి వాళ్ళు 2 చెంబులు నీళ్లు పెద్దలేదు. ఇప్పుడు వాళ్ళు ఒకళ్ళే పోయాలంటే కనుక మొత్తం 100,000 మందికి ఇవ్వాలి. అవును, అది చాలా కష్టమైంది. హెల్దీ ప్లస్ దాని విలువ తెలియక ఇప్పుడు బాటిల్స్ తీసేసుకుని సగం తాగడం, పాడేసేయడం, వేస్ట్ చేసేస్తున్నారు. అప్పుడైతే మనం తీసుకెళ్తాం కాబట్టి నీళ్ళని మనం హ్యాపీగా వాడుకుంటాం. చక్కగా ఇళ్లలో స్టీల్ గ్లాసో ఇతర గ్లాసో ఇచ్చేవారు. అది పైగా మనకి మల్టీపర్పస్ గ్లాస్ తో తర్వాత వాళ్ళు చిన్నపిల్లలకి ఏంటంటే అన్ని ఎక్కువ వేసేవారు కాదు. ఎంత తినాలో అంతే, ఇప్పట్లాగా తిన్నంత తిని పారేసేయడం అనే చెప్పేవాళ్ళు కూడా కాదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, మెతుకు కింద పడకుండా తినాలి, ఒక్కటి కూడా వేస్ట్ చేయకూడదు. కానీ పెళ్లి భోజనం వడ్డించాక కూడా మంత్రోచ్చారణ తర్వాత ప్రారంభించి అవును పెద్దలు ఒకవాళ్ళు ఎవరో భోజన కాలే గోవింద నామస్మరణి అనిపించాకనే మనతో అన్నం తినిపించేవారు. ఇప్పట్లా కాదు కదా. అసలు నీకు ఒక విషయం తెలుసో తెలీదు, జర్మనీలో ఒక హోటల్లో మన వాళ్ళు శుభ్రంగా భోజనం చేసి వదిలేసి కాసింది వచ్చేస్తుందట, బిల్లు కడుతున్నారు. బిల్లు కడుతుంటే ఎక్స్ట్రా బిల్లు కనబడింది వాళ్ళకి. డబ్బులు కట్టేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కదా, ఈ ఎక్స్ట్రా బిల్లు దేనికని అడిగారు. అడిగితే వాళ్ళు చెప్పారట, మీరు వదిలేసిన దానికి అన్నారు. అదేంటి, మేము కొన్నదే కదా మేము వదిలేసామని చెప్పారు వాళ్ళు. మీరు కొన్నది మీరు వదిలేసినా ఇది మా దేశం యొక్క ప్రొడక్ట్, అంటే మేము ఏదైతే పండించామో దాన్ని మీరు వేస్ట్ చేశారు కాబట్టి దీనికి పెనాల్టీ కట్టాలన్నారు. అది అలా చేస్తే బాగుంది, అది కరెక్ట్. నీకు దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని నువ్వు ఎంతెంత ఆర్డర్ ఇచ్చి దాన్ని పాడు చేసేస్తే నువ్వు డబ్బులు కట్టావు, కానీ వస్తువును మళ్ళీ ప్రొడ్యూస్ చేయాలి అంటే రైతుకి ఎంత కష్టం అనేది తెలియాలి. అట్లాగే ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఇందాక ఎవరింటి నుంచి వాళ్ళ మంచినీళ్ళు తీసుకెళ్లేవాళ్ళం అన్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం వద్దు అంటున్నా కూడా పాపం వాళ్ళు మర్యాద కొద్దీ వడ్డించేస్తారు. అవును, ఆ వడ్డించిన వాటిని ఇప్పుడైతే ఏం చేస్తున్నారు, చాలా అసలు బఫే పెట్టినా కూడా ఇప్పుడు ఎంత చికాకు వస్తుందంటే ప్లేట్ నిండా అన్ని పోసుకుంటారు, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు కదా, 2 తింటారు తీసి పారేస్తున్నారు. సెపరేట్ గా ఇంకో కంచం నిండా ఇక్కడ 2, ఒకటి ఫుడ్ వేస్ట్ అవుతుంది అన్నమాట, ఒప్పుకుందాము. ఆ పెళ్లి చేస్తున్న వాళ్ళు ఒక్కొక్క ప్లేట్కి ఇందాక నువ్వు చెప్పినట్టుగా 800 నుంచి 1000 రూపాయలు పే చేస్తుంటే అంత డబ్బు వాళ్ళు పెడుతుంటే మనకి ఎందుకు అంత పారేయడం? అది నేర్పించట్లేదు. మనకేంటంటే ఆ వడ్డన చేసేటప్పుడు అమ్మ మీకు కావాలంటే మళ్ళీ వస్తాం అనేవారు. పొరపాటు పడితే ఏదైనా ఉన్నా మనలో మనం అడ్జస్ట్ చేసుకునేవాళ్ళం, తినేసేవాళ్ళం, అసలు పారేసేవాళ్ళం. పారేయడం అంటే అది మహాపాపంతో సమానం. చాలా పాపం అసలు అది.
అది కాక మనకి గుర్తుంది కదా, మనం చిన్నప్పుడు ఒకసారి వెళ్ళినప్పుడు కూడా మనకి పట్టుకెళ్ళిన గ్లాసులోనే స్వీట్స్ వెనక్కి తెచ్చేసుకునేవాడు. ఎవరు నవ్వేవారు కూడా కాదు అసలు. వాళ్ళంటే వాళ్ళు వేసిన లడ్డు కానీ వాళ్ళు వేసిన అంటే లడ్డు పూరి రెండు తప్ప అంటే అలాంటివి కాజాలు అలాంటివి అవి కూడా మనం తినలేకపోయేవాళ్ళం. ఎందుకంటే అన్నం తింటే ఇంకా తినే శక్తి లేదు ఉండేది కాదు. అది మనం ఇంటికి తెచ్చుకునేవాళ్ళం. ఈ ఖాళీ గ్లాసు ఫస్ట్ ఎవరిదైతే ఖాళీ అవుతుందో గ్లాసు ఆ గ్లాసులో అందరం కూడా వేసుకునేవాళ్ళం. ఇంటికి వచ్చాక ఎవరిది వాళ్ళం పంచుకుని తినేవాళ్ళం. అదొక మధురమైన అనుభూతి. అంటే అంత లేఖితనమా కాదు, మనకు వేసింది పారేయకూడదు. మన ఆకులో వచ్చింది ఆ ఎంగిలి కాబట్టి ఇంకొకళ్ళు తీసుకోరు. అది బయట పారేయడం కంటే తెచ్చుకొని మధ్యాహ్నం 3 4 తినేస్తే అయిపోతుంది అది. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి చూడు, అంటే పల్లెటూళ్ళల్లో బంతి భోజనాలు అనేవారు, అంటే బంతి భోజనాలు వరుస. ఒకసారి ఆ ఊరు చిన్నదైనా కానీ అందరం ఎవరిళ్ళకి రోజు పోము కదా, అందరూ ఆ రోజు అక్కడ కలుస్తారు. ఈ భోజనాలకి ఎవ్వరూ అలంకరించుకుని వచ్చేవారు కాదు నిజంగా. ఇప్పుడు ఈ అలంకరణలు భోజనాల టైంకి ఒక అలంకరణ, పెళ్లి టైంకి ఒక అలంకరణ, మళ్ళీ రిసెప్షన్ టైంకి అలంకరణ, టిఫిన్ చేసేప్పుడు అలంకరణ, డ్రెస్ కోడ్. అందరూ అక్కడికి ఇప్పటికి తేడా ఏంటంటే మనసు ఒకే కోడ్తో ఉండేది. అక్కడ డ్రెస్ కోడ్ కాదు. ఎవరికి ఉన్న చీర మహా అయితే ఇంటికి ఒక పట్టు చీర 2 పట్టు చీరలు ఉండేవి. ఏ పెళ్లికి వెళ్ళినా పెళ్లి పట్టు చీరలు అంతే కరెక్ట్. కానీ చక్కగా ఒకరితో ఒకళ్ళు పలకరించుకుంటూ ఏం బావా ఇది కావాలని అందులో నిక్ నేమ్స్ తో పిలుస్తారు పల్లెటూళ్ళలో. పేర్లు చెప్పామంటే నవ్వు కూడా ఆగదు, అంతంత పేర్లు ఉంటాయి వాళ్ళకి. అలా వాళ్ళు పిలుస్తూ వరసలతోటి ఎరా అబ్బాయి, ఎరా మాకెప్పుడు పప్పు అన్నం పెడతావురా అని ఎంత అభిమానంగా పలకరించడంతో పాటు మన బాధ్యతలను మనకి గుర్తు చేసేవారు. ఇదిగో ఇలా చెయ్యాలి, మీరు చేసేప్పుడు కూడా ఇలా చెయ్యండి, వృధా చెయ్యకండి, నలుగురిని పిలవండి, నలుగురిని సంతోష పెట్టండి. తలుచుకుంటే నిజంగా ఎంత మధురమైన రోజులో అనిపిస్తోంది. అందరూ ఏంటంటే ఎవరికి ఉన్నది వాళ్ళు వాళ్ళ పెరట్లో ఉన్నవి పంపించేవారు పెళ్లి అనగానే. అది కూడా మనం అంతకుముందు మాట్లాడుకున్నాం మన పెళ్లిలో అసలు ఇంత చేయడం అనేది లేదు. ఆ పిల్లలు కూడా ఏంటంటే అందరు పిల్లలు కలిసేవారు. ఇక్కడ పిల్లలు కలిసేవారంటే ఇప్పుడు నాకు చిన్నది గుర్తొస్తుంది. పల్లెటూళ్ళల్లో అది గొప్పవాళ్ళ ఇల్లా బీదవాళ్ళ ఇల్లా ఏం చూసేవాళ్ళు. ఇప్పుడు ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో చూస్తుంటే పిల్లలు మాట్లాడుకోవడం, మేము విల్లాలో ఉంటాం లేదా మేము ఏదో ఏ క్వార్టర్లో ఉన్నాం అనుకో, మీది బీలో ఉన్నారనుకో, ఏ అంటే ఏదో 3 బెడ్రూము, బి అంటే ఏదో 2 బెడ్రూము, లేదా సి అంటే డూప్లెక్స్, అలా ఏవో ఉంటాయి. అంటే పిల్లల మనసులు కూడా పొల్యూట్ అయిపోతున్నాయి. మనకేంటంటే మనం అందరం వెళ్ళినప్పుడు ఒక ఊరు వెళ్ళాము అంటే అందరం నేల మీద వరుసగా ఈ చెవి నుంచి ఆ చివరికి పడుకునే, అసలు ఎవరికి సంబంధం లేదు. తలగడ ఉందా, దుప్పటి ఉందా, ఫ్యాన్ ఉందా, ఏమీ లేదు, నేల మీదే హాయిగా పడుకునేవాళ్ళం. ఇందులో మనకి వెళ్ళిన వాళ్ళం కూడా మన ఇళ్లలో మన సౌకర్యాల్లో ఉన్నవాళ్ళమే, కానీ నలుగురం కలిసినప్పుడు ఒకటే సౌకర్యం అందరికీ. గోని బరకాల మీద పడుకునే వాళ్ళకి గుర్తుందా? అదే అంటున్నా, కలిసి ఉండడం మీద అలవాటు చేయాలి పిల్లలకి. ఈగో ప్రాబ్లమ్స్ లేకపోతే ఏంటంటే మేము ఎక్కువ మీరు తక్కువ అనేది లేకుండా అలా ఈ పెళ్ళిళ్ళు అవన్నీ అలా ఉపయోగపడేవి. అందరూ తలోపని చేసేవారు. చిన్నపిల్లలు నెయ్యి తీసుకొచ్చి వడ్డిస్తూ ఉండేవారు. అసలు పెళ్లి వంట చేయించేవాళ్ళు ఒకళ్ళు ఉండేవారు. ఇప్పుడు క్యాటరింగ్ ఎవరు చేసేవాళ్ళు. అవును, కరెక్ట్. మేమే చెయ్యాలా అది వచ్చేసింది. అక్కడ ఒకళ్ళు వచ్చేసేవారు, పెళ్ళా మీ ఇంట్లో మీరు వదిలేండి, భోజనాలు నేను చూసుకుంటాను. వాళ్ళు ఎవరో కూడా తెలియదు మనకి. అంటే తెలియదు అంటే మన బంధువు కాదు, ఊళ్ళో ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఎవరింట్లో పెళ్ళన్నా వాళ్ళు అక్కడికి వచ్చేసి ఆ గాడిపోయి దగ్గర నుంచుని ఇవంతా చూసేవారు. వాళ్ళు ఎంత చక్కగా అజమాయిషీ చేసేవారు. పెద్ద దిక్కు, నిజంగా చెప్పాలంటే పెద్ద దిక్కు. అలాగే ఉండేవి. అంటే రోజులు ఇవన్నీ ఎప్పుడు ఒకలాగే ఉండాలంటే కొన్ని మారల్స్ ఎప్పుడు ఒకలాగే ఉండాలి, కొన్ని మారచ్చు. అంటే నీకు నేనున్నాను అన్న ధైర్యం ఉంటే మనుషుల్లో, ఇప్పుడు మనం పెద్దవాళ్ళు అయిపోయాక అల్జిమర్స్ వస్తున్నాయి అనుకుంటున్నాం, అంటే టాపిక్ డైవర్షన్ అని కాదు, జస్ట్ లేకుండా నాకు ఒకళ్ళు ఉన్నారు. అలా మనకి తెలుసు వెంకయ్యమ్మ గారు అని ఒక ఆవిడ ఉండేది మనకి. ఆవిడ ఎవరో మన ఎవరికి తెలియదు, ఎవరు లేరు వెనక ముందు. కానీ ఎవరింట్లో ఏ పనైనా వచ్చి ఆవిడ హెల్ప్ చేసి తీసుకునేవారు. ఉచితంగా ఇస్తాను అంటే ఆవిడ ముట్టుకునేది కాదు, ఉచితంగా తీసుకునేది కాదు. ఏంటి అంత పెద్ద ఆవిడ 75 ఏళ్ల వయసులో ఆవిడ సరిగ్గా కళ్ళు కూడా కనబడేవి కాదు, పళ్ళన్ని ఊడిపోయినవి ఉండేది కాదు. అంత పేదరికంలో కూడా ఉచితం యాక్సెప్ట్ చేసేది కాదు ఆవిడ. కానీ అందరికీ తలో పని. ఇప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటా, ఆవిడకి ఎవరున్నారు అంటే ఎవరు ఉన్నట్టు గుర్తు రావట్లేదు నాకు. ఎవరో ఒకళ్ళు సాయం కూడా పడుకునేవారు, పడుకునేవారు. అట్లా మనుషులకి ఒక భరోసా, వాళ్ళు మనకు ఒక చిన్న హెల్ప్ చేస్తారు, ఆధారమైపోయారు. మనిషికి కావాల్సింది అదే. అమ్మా నువ్వు బాగున్నావా అన్న ఒక చిన్న పలకరింపు
ఎన్నో రోగాల్ని పక్కకి పెడుతుంది. అది చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేస్తే కనుక పిల్లల్లో కూడా అది తెలుస్తుంది, మనం ఇలా బిహేవ్ చేయాలి, ఇలా బిహేవ్ చేయాలని తెలుస్తుంది. అంతే తప్ప ఈ హెచ్చు తగ్గులు అనేవి షో మళ్ళీ ఫోన్ల దగ్గర నుంచి మళ్ళీ టాపిక్ అలా వెళ్ళిపోతుంటుంది అనుకో సముద్రంలాగా. అయితే ఇది మనం అందుకని పల్లెటూళ్ళల్లో పెళ్ళిళ్ళు, మధురానుభూతులు ఇవన్నీ మనొక్కళ్ళకి కాదు అందరికీ ఉంటాయి. మనం చెప్తా ఎవరికి వాళ్ళు కనెక్ట్ అవుతూ ఉంటారు. వృధా చెయ్యకుండా, మంచినీళ్ళు పొల్యూట్ అవ్వకుండా ఫస్ట్ థింగ్ అది ఎవరింట్లోంచి వాళ్ళు తీసుకెళ్ళడం వల్ల పాపం వాళ్ళు ఒకళ్ళకే చెయ్యాలంటే మన నీకు గుర్తుంది పంపు కొట్టి నీళ్లు పట్టుకోవాల్సి వచ్చేది, అదొకటి ఇవ్వడం కూడా కష్టం, చాలా కష్టం, బావిలోంచి తోడుకురా. ఇంకొకటి నీకు గుర్తుందో లేదో, మనం ఒక పెళ్లిలో మంచినీళ్ళలో నలకలు వచ్చాయని మగ పెళ్లి వారు ఎంత గట్టిగా అరిచారో. అంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళు అరిచారు అనేది టాపిక్ కాదు ఇక్కడ. మంచినీళ్ళు మనం పట్టుకెళ్తే కనుక ఇది లేకుండా వాళ్ళకి బర్డెన్ ఉండదు, మనకి పొల్యూషన్ ఉండదు. నిజంగానే మనం వృధా చేసిన వస్తువు ఏదైనా ఉంటే అది మనం దాంట్లోంచి తెచ్చుకొచ్చేసేయచ్చు. అంటే ఇన్ని రకాలతో పాటు ఇందాక నువ్వు అన్నట్టు ఇంతమందిని కలుస్తాం, ఎక్కడెక్కడి నుంచో ఊళ్ళ నుంచి వస్తాం కదా పిల్లలు, సరదాగా కబుర్లు చెప్పుకుంటాము. అంటే పెళ్ళి అంటే చాలా ఆనందంగా జరిగిపోతుంది తప్పించి ఈవెంట్లా మాత్రం జరగదు. మనం గతంలో మన పెళ్ళి ఈవెంట్ అని మాట్లాడాం, ఎంత కరెక్ట్. ఇప్పుడు చూడు ఇది మనకి ఎందుకు, మనం ఈ ఇన్సిడెంట్ చాలా మంది కనెక్ట్ అయ్యారు. మీరు చెప్పిన దాన్ని బట్టి ఎవరైనా మారితే బాగుండండి అన్నారు. కొంతమంది విడిగా పెట్టారు మెసేజెస్ కూడా చేసి చెప్తున్నారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు చూస్తే వాళ్ళు ఏమైనా హర్ట్ అవుతారేమో అనుకుంటున్నారు. ఇదేంటంటే మనది చిన్న ప్రయత్నం అంటే వేస్టేజ్ ని అరికడదాము అన్నదే తప్ప, ఎందుకంటే పెరుగుట విరుగుట కొరకే అని తెగ ఖర్చు పెట్టేసి తర్వాత తరానికి ఏమీ లేకుండా చేసేసి అలా చేయకుండా మన తాత ముత్తాతలు మనకి ఎలా అయితే ఇప్పుడు ఓ చెట్టు పెట్టారంటే వాళ్ళు తిన్నామని తాగుదామని కాదు, వాళ్ళు పెట్టిన చెట్టు తాలేక మనం అనుభవిస్తున్నాం, లేదా జామ పళ్ళు తింటున్నాం, మనం అనుభవిస్తున్నాం. అలాగే మనం కూడా ముందు తరానికి ఏదో ఒకటి ఇవ్వాలి తప్ప ఇలా వేస్ట్ ఇలాంటి దుబారా చేయకుండా ఉండి ఆనందకరంగా, ఇప్పుడు మనం ఎలా అయితే ఎప్పుడో ఈ పెళ్లికి వెళ్ళి మనం 45 ఏళ్ళు 50 ఏళ్ళు ఇంచుమించు అయినా మన మనసుల్లో గుర్తుండిపోయింది. అలాగే ఇప్పటి వాళ్ళకు కూడా ఏదో ఉండాలి. అలాంటి మంచి మెమరీస్ మీరు మీ పిల్లలకు కూడా ఉండాలి. కాబట్టి ఇలాంటి మంచి వాతావరణంలో మీ పిల్లల్ని పెంచండి. వాళ్ళు రేపొద్దున చెడిపోతే మీరే బాధపడతారు. వాళ్ళు ఒకవేళ హై లెవెల్లో మిమ్మల్ని కోరినా మీరే ఇబ్బంది పడతారు. చిన్నప్పుడు సరదాగా ఇచ్చేసేసి తర్వాత బాధపడటం కాదు. చిన్నప్పటి నుంచి ఏదో కష్టం తెలియాలి కాబట్టి వాళ్ళని నడిపించమనో చెప్పులు లేకుండా తెప్పమనో చెప్పట్లేదు. లగ్జూరియస్గా కాకుండా హాయిగా ప్రశాంతంగా కంఫర్టబుల్గా పెంచండి. అది విలాసాలతో కాకుండా కంఫర్టబుల్గా ఉంటే వాళ్ళతో మంచి టైం చెప్తారే మీరు స్పెండ్ చేసే ఆ క్వాలిటీ ఆఫ్ టైంని మీరు మెయింటైన్ చేస్తే, మాకు ఇప్పటికే ఆ 50 ఏళ్ల క్రితం ఉన్న ఫ్రెండ్స్ గుర్తు, మా అమ్మగారింటో ఎలా ఉన్నాం, అమ్మమ్మ గారింటో ఎలా ఉన్నాం, మేనత్తింటో ఎలా ఉన్నాం, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం ఖాళీ ఉన్నప్పుడల్లా. ఎందుకంటే అదే మనకి మంచి ఎనర్జీ. అది అందుకని ఒకసారి మనం ఈ పెళ్లి నుంచి చాలా మధురమైన అనుభూతులు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. దీనికి ఎవరికై వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళు కూడా ఆ ఆనందంగా గడపాలని, వేసంకాలాన్ని హాయిగా వేసంకాలంలో ఉన్న జ్ఞాపకాలన్నిటిని మరొకసారి గుర్తు తెచ్చుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. నమస్కారం. నమస్తే.